నీవు, నీ భార్య, నీ బిడ్డలు, కుటుంబం కలిగి ప్రభువా ఇది లోబడతావా, మార్పు చెంది బిడ్డలాంటి వాడు అవుతావా అని ఆయన ఎల్లప్పుడూ కూడా నీ ఎడల ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. కనుక ప్రభునందు పిల్లలు, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆయన చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన కనికరపడి, ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈ దినము నిన్ను కనికరిస్తే నీ జీవితం ఎంత ఎలుగుమయంగా మారిపోద్ది, ఎంత సంతోషముగా ఉంటావు, ఎంత సమాధానంగా ఉంటావు నీ బిడ్డల్లో, నీ కుటుంబంలో అండి. ఆ సంతోషాన్ని ఎవరు కూడా పట్టుకోలేరు. అందుకే లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మారు మనస్సు అక్కరలేని ఆ 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకం. ఎక్కడండి, ఎక్కడంట సంతోషం? చూసారా, నువ్వు చేసే ప్రతి దినం నీవు ఒక మంచివాడుగా, నీవు ఒక యోగ్యుడుగా, నీవు ఒక నీతిమంతుడుగా, నీవు ఒక కుటుంబీకుడుగా, నీ భార్య బిడ్డల యొక్క సంరక్షణ, తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రేమించి, పొరుగు వారి యొక్క శ్రమలు నీ శ్రమలు అనుకున్నట్లుగా నీవు మంచి మార్గంలో నడుస్తూ అనేకులను ఆ మార్గంలో ఎప్పుడైతే తిప్పుతావో నీ ప్రతి కదలిక, ప్రతి దినము కూడా నిన్ను బట్టి పరలోకంలో ఆనందం ఆనందం సంతోషం కలుగుద్దంట. చదవండి మాట. అటువలే మారు మనసు అక్కరలేని. ఈనాడు చాలామంది దేవుని నమ్ముకున్నానయ్యా, ప్రార్థనకి వెళ్తానయ్యా, బాప్తిజం తీసుకున్నానయ్యా, అయ్యా ఆ పాపం తెలియక వాళ్ళు ఏమంటారంటే, బాప్తిజం తీసేసుకుని నీళ్ళలో మునిగి మేము రక్షణ పొందామంటే ఆ రక్షణ అంటే ఇల్లు తెలియదు, ఇచ్చేవాళ్ళకి తెలియదు, పుచ్చుకునే వాళ్ళకి కూడా సరిగా తెలియదు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన స్వార్థ వేరు, దైవజనులు యోహాను గారు మరి ప్రకటించిన స్వార్థ వేరు. ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది ఆయన తట్టు తిరుగుడి అని చెబితే దాన్ని పక్కన పెట్టేశారు. అయిగో నీళ్లు, ఇగో మేము అండి కట్టేసుకుంటున్నారు. ఏంటంటే చెదిరిపోయినటువంటి గుడ్డును కట్టుకున్నట్లుగా సంఘంలో మనుషులు కట్టుకుంటున్నారు. కానీ ఎంతమంది పరలోకం, ఈ మనిషి మారుమందు పడితే ఇప్పుడు ఈ లోకంలో జీవించి, పాపంలో జీవించి, స్పర్శ తెలియక, తన కష్టార్జితమంతా తను ఏమైపోతుందో తెలియక, తన బట్టి కూలిపోతున్నటువంటి కుటుంబం ఇదంతా కూడా దేవుని దరిద్రులు మారి సంతోషపడితే ఎవరు మొదట సంతోషపడేది? పరలోకం. పరలోకం, పరలోకంలో మిగులు సంతోషం అంట. దైవజనుడు సొలొమోను జ్ఞానం అడిగిన తర్వాత దేవుని సన్నిధిలో ఆ సామెతల గ్రంథం ఆయన రాస్తూ 8వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఆయన ఆ మాట రాస్తాడు, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి. ఏం చేస్తున్నాడండి తెలుసా? ఎవరి కొరకు పరలోకం? ఆయన ఉంటానుగా, ఆయన భూమి మీద నీతో నాతో కలిసి ఒక నరుడుగా నశించబోతున్న నీ జీవితంలో నీకు నాకు ఒక స్నేహితుడుగా, నీకు నాకు ఒక తండ్రిగా, ఒక యాజకుడుగా, పరిచర్య చేసేవాడుగా ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఉండటానికి కాదు, పరలోకం కలుగజేసింది నీ కొరకు, నా కొరకే. ఈ దినమందైనా మార్పు చెంది నీవు శుద్ధుడు వై పరలోకం ఉండాలనేటువంటి కోరిక, ఆశ ఆయన అరుళించి ఇంకా 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 లోబడిని తన బిడ్డల వైపు చేతులు సాపుతూ ఉన్నాడు. చదవండి ఆ మాట. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి. ఎప్పుడన్నా మీకు కలిగిందా? మారుమనసు పొందాలనే సంతోషం, పాపం ఒప్పుకోవాలనే సంతోషం, పశ్చాత్తాపడాలనే సంతోషం, ఎదుటివానితో సమాధాన పడాలనే సంతోషం ఎప్పుడైనా మీకుందా? లేదు. అంటే ఆ కుష్టి నుండి మనకు నివారణ కలగల ఆ స్పర్శ మనకు లేదు, ఇంకా కుష్టిలోనే ఉన్నాం. అందుకంటే అన్నాడు, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి. ఏండి ఎవరన్నాడు? ఎవరు మారుమనసు ఉందని ఎవరికి చెప్పాడు? ఆ అజ్ఞాన కాలములో చూచి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నరులు తన రూపంలో, తన పోలికలో తన బిడ్డలుగా ఉన్న వారికి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే ఈ సువార్త కూడికలు, అందుకే ఇది ఈ రక్షణ కూడికలు. నువ్వు ఈ దినమందైనా రక్షించబడితే నిన్ను బట్టి పరలోక ఆనందం,
ఇతని గురించి ప్రభువు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఆయన కనికరబడి నాకు ఇష్టమే, ఆయన ముడుతున్నాడు, నువ్వు శుద్ధుడు కావు, ఇక పాపము నీలో వద్దు, శాపము నీలో వద్దు, దరిద్రత నీలో వద్దు. ఊరు వెలుపల ఎక్కడో ఉండి నేను అపవిత్రుడని కేకలు వేయాల్సిన అవసరత లేదు. నేను పరిశుద్ధుడును, నా పాపము నేను ఒప్పుకున్నానని లోకానికి ఒక స్వార్థకుడుగా మారు, సాక్షిగా మారు, దేవుని బిడ్డగా మారు అని దేవుడు నీ కొరకు అరువు తెలుస్తున్నాడు. అందుకని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఆయన చెబుతాడు, విశ్వాసము లేకుండా, తెలుసా ఏం కావాలి మొదట? ఏమండి, నీకు బలం ఉంది, ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ కాదు దేవుడికి కావాల్సింది. నీ తెలివి కాదు, నీకు విశ్వాసం కావాలి. ఆయన అంటున్నాడు, నీకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సాధ్యం కాదు, విశ్వాసం కావాలి. విశ్వమంతటిలో కూడా ఏది గొప్పది? విశ్వాసమే. ప్రభు అనేక సార్లు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు పిగిలిపోతాయి అంట. ఏమండి, పర్వతాలు కదిలిపోతాయి. మిమ్మల్ని అడిగితే చెప్తారు, అయ్యా మా ఊడూరు, మా ప్రాంత ప్రజల్లో మాకు విశ్వాసం ఏమండి ఎంతో ఉంటుందని మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా తాటికే కంటే ఎక్కువే ఉంటుంది. ప్రభువుకు తెలియక ఆవగింజంత అన్నాడు కానీ మాకు తాటికే కంటే చాలా గొప్ప విశ్వాసం అని మీరు అనుకోవచ్చు. సీమ కదులుద్దా? కదలదా? కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు శుద్ధుడు కావాలంటే ప్రభువుని కనికరం పొందాలి. ఆయన ఇప్పుడే నిన్ను ముడితే, ఆయన హస్తమును నీ శరీరాన్ని తాగితే దొరికిన వానికి జీవం, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమని ఆ యొక్క సామెత 4:22లో చెప్పిన ప్రకారం ఇప్పుడే ప్రభు నిన్ను ముడితే, ఆయన నీకు దొరికితే నీలో ఏ పాపం వ్యాధి ఉండదు, కోపం ఉండదు, పగ ఉండదు, పంతం ఉండదు. నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటావు, నన్ను శుద్ధుడిగా చేయి ప్రభు అని దేవుని ఏడుకుంటావు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలో వంచండి. అవును ప్రభువా, కుష్ఠరోగికి స్పర్శ తెలియదు కదా ప్రభువా, స్పర్శ తెలిస్తే నా కష్టం అంతా ఏమైపోతుందో, నా ఇంటిలో నా బిడ్డ ఎంత కూలిపోతున్నారో, నలుగురిలో వీడి తండ్రి తాగిపోతురా, వీడి తల్లి ఇలాంటిదిరా అని సమాజం చెప్పినప్పుడు నా బిడ్డలు ఏమైపోతున్నారో, ఆ స్పర్శ ఎరగనటువంటి తండ్రిగా నేనున్నానే, ఎరగనటువంటి తల్లిగా నేనున్నానే అని నువ్వు పశ్చాత్తాపడతావు. పశ్చాత్తాపడి మనసు నీకుంటే స్పర్శ కలిగినట్లే, ఆయన కనికరం నీ మీద కలిగినట్లే ఆయన ముడతాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరం కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన స్వామి, మీకు వందనాలు. మీరు మమ్మలను, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి దైవజనులను ఏర్పరిచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలని కనికరపడి ఒక్కొక్కరిని ముట్టి శుద్ధులుగా చేస్తున్నావు ప్రభువా. దావీదంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయము కలుగజేయమన్న రీతిగా ప్రతి ఒక్కరిని శుద్ధులు చేయటకే మీరు ఇష్టపడి మా కొరకు కొరడా దెబ్బలు పొంది మాంసముద్దగా మారిన తండ్రి, నీ పాదాలు పట్టుకొని ఉన్నాం. ఎంతమంది అయితే వారు స్పర్శ కలిగి ఉన్నారు, వారిని బట్టి కుటుంబం ఎంత నలిగిపోతున్నదో, వారి జీవితం ఎంత పాడైపోతున్నదో, వాళ్ళ ఆరోగ్యం ఎంత క్షీణించిపోతున్నదో, ఆస్తి ఎలా కరిగిపోతున్నదో వారు గుర్తెరిగి ప్రార్థించినట్లుగా మీరు సహాయం చేయండి. నీ దాసునికి ఇచ్చిన ప్రతి వాగ్దానం నీ బిడ్డల విషయంలో నెరవేర్చి, ఈ మిగిలిన నీ దాసులు నీ వాక్య పరిచయం చేస్తుండగా మాతో సూటిగా మాట్లాడి మమ్మలను శుద్ధునిగా చేయగలవని మన ప్రభువును, మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ చాలా సంతోషం. మరి దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైన సమయంలో మనమున్నాం. మరీ సమయంలో మన మధ్య దేవుని యొక్క సేవకులు సుదర్శనరావు గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరి వర్తమానం ఇది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో ప్రభుని స్తుతిస్తూ ఈ పాట పాడుకుందాం. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉన్నదని, నా రచయిత నిన్ను
భద్రపరుచుకున్నానని నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా రక్షక నిన్ను భద్రపరుచుకున్నానని నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడినా మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా రచయిత నిన్ను భద్రపరుచుకున్నానని నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని తోడై ఉన్నానని పొంగే జలములు నిన్నేమీ చేయలేవని నేను నీకు తోడై ఉన్నానని పొంగే జలములు నిన్నేమీ చేయలేవని నీ అరికాలు మోపు చోటు అలలన్నీ అణిగిపోవును అరికాలు మోపు చోటు అలలన్నీ అణిగిపోవును పొంగి పొర్లే దివెనలను నీ అందు ఉంచానని పొంగి పొర్లే దివెనలను నీ అందు ఉంచానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా రక్షక నిన్ను భద్రపరుచుకున్నానని నా ఆత్మశక్తితో నిన్ను నడుపుచున్నానని. చాలా సంతోషంగా ఈ సువార్త విజయోత్సవాల్లో చివరి వర్తమానాన్ని వినబోతున్నాం. మరి సోదరులు సుదర్శనరావు గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, ఈ ఆఖరి వర్తమానం ద్వారా నా బ్రతుకుని దిద్దుకొని నా జీవితాన్ని సరి చేసుకుని ఏ లోపము చేత కట్టబడి కొట్టబడి ఏడవబడుతున్నాను దాని నుంచి నన్ను విడిపించి జయ జీవితాలు నాకు అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి అతిక్రమము నాలో ఉన్నదో విడిపించండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోపకారి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా రక్షకుడా, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అల్పుడనైన నన్ను మరుగుపరిచి మీ యొక్క ఆత్మచేత నింపి జుంటు తేనె ధారల కంటే మధురాతి మధురమైన మీ యొక్క వాక్యం చేత మీరే నాతో మాతో మాట్లాడమని ఎదురాడు శక్తుల వ్యక్తులు మీరు బంధించి మీరే మా పక్షముగా ఉన్న దేవుడు అని రూఢీపరచమని మా ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి ఘనమైన నామములో అతి వినయముగా భయభక్తితో వేడుకొనిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మన పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ఆది కాండము 25వ అధ్యాయము 28వ వచనం కాడ చూసుకుందాం. 27వ వచనం కాడి నుంచి
ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యోసేపు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇసాకు యోసేపు తెచ్చిన ఏట మాంసము తినుచుండెను కనుక అతనిని ప్రేమించెను. రెబెకా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా యోసేపు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా యోసేపు, నేను సావబోవుచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనిను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనిను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యోసేపుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు యోసేపు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. ఈ యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే ఇద్దరు యవనస్తులు మనకు కనపడుతూ ఉన్నారు. వీరు ఎవరంటే అబ్రహాము యొక్క మనవళ్ళు, ఇస్సాకు యొక్క కుమారులు. అయితే పెద్దవాడు వేటాడుట యందు నేర్పరి అయి ఉన్నాడు కనుక అతడు మంచి ఆ యొక్క వన్యప్రాణులను చంపి తన తండ్రికి రుచికరమైన మాంసంను తెస్తూ ఉండేవాడు. కాబట్టి తన తండ్రి ఇస్సాకు అతనిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక చిన్నవాడు తల్లి వద్దనే ఉంటూ, ఇంటి వద్దనే ఉండి తల్లి చేస్తున్న వంటకములన్నిటిలో కూడా మంచి నేర్పరి సంపాదించి తల్లికి ఇష్టడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దినము వేటాడుటకు వెళ్ళిన ఈ యొక్క యోసేపు అరణ్యమునందు ఒక జంతువు కూడా అతనికి కనపడకపోవుట వలన అతడు అలసిపోయి ఇంటికి వస్తున్న దారిలో తన తమ్ముడైన యాకోబు కలగూర వంటకము వండుకొనుచున్నాడు. అయితే ఈ యోసేపు అక్కడికి రాగానే ఆ యొక్క కూర ఎలాగ కనపడుతుందంట, ఎర్రగా కంటికి ఒక ఆకర్షణముగా కనపడుతూ ఉన్నది. దాని యొక్క ఆకర్షణకు లోనై అది లేకపోతే నేను బ్రతకలేను. నేటి దినాన యువతను అనేక రకరకములైన అపవాది రకరకములుగా ఆకర్షిస్తూ ఉన్నది, మనుషులను ఆకర్షిస్తూ ఉన్నది. అందువలన అది లేకపోతే మేము బ్రతకలేము. ఏది నిన్ను ఆకర్షిస్తుందో నాకు తెలియదు. ఆ ఆకర్షణ నీ అంతము కొరకే, అది నిన్ను నాశనము చేయుటకే అది ఆకర్షిస్తుంది. ఏ ఆకర్షణకు గురి అయిపోతున్నారో, ఏ ఇచ్చకు ఏ వాంఛకు గురైపోతున్నారో నాకు తెలియదు. కానీ ఈ యొక్క యోసేపు మాత్రము ఆ ఎర్రగా ఉన్న కూరకు ఆకర్షితుడైపోయాడు. ఒక పక్కనే మంచి వంటకము వండుతుంటే ఆ వాసన వస్తుందనుకోండి, గుమ్మగుమ్మలాడుతూ వాసన వస్తుంటే ఆ వాసన పీల్చిన వారు గుటకలేస్తూ ఉంటారు. వారు తినరు, కానీ ఆ వాసనకి తగలగానే వీరి మనసు ఆహారం మీద ఆకర్షితులై తిన్నట్లుగా నోటిలో లాలాజలము ఊరి గుటకలేస్తూ ఉంటారు. కనుక ఇతడు ఆకర్షితుడైపోయాడు. ఆ ఆకర్షణ మనిషిని శాపమునకు గురి చేస్తుంది. అలాగే మనము చూసినట్లయితే ఆది దంపతులైన అవ్వను కూడా అపవాది చెప్పిన మాటలను బట్టి ఆ యొక్క దేవుడు తినవద్దని చెప్పిన ఆ చెట్టు ఫలము ఏ రకముగా కనపడుతుందో తెలుసా? ఆ యొక్క 3వ అధ్యాయము 6వ వచనము చూసుకుందాము.
ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు చూచుట చూసి ఆ ఫలము ఎలాగ కనపడుతుందంట, కంటికి ఆకర్షణముగా రమ్యముగా అందముగా కనపడుతుంది. ఏది? మరణము, నాశనము, శాపము మనుషులకు ఎలా కనపడుతూ ఉన్నది? దేవుడేమని చెప్పాడు? నీవు ఆ ఫలము తిను దినమున నిశ్చయముగా సస్తావుని చెబితే అది కంటికంట ఆకర్షణగా కనపడుతుందంట, రమ్యముగా కనపడుతుంది, అందముగా కనపడుతుంది. నాశనము మనుషులకు. కనుకనే మనుషులు హృదయపూర్వకముగా ఆ పాపము చేయుచున్నారు. కాబట్టి దేవుడు తినవద్దన్న ఫలము ఆకర్షణముగా కనపడుతూ ఉన్నది. ఇతడికి ఈ యొక్క యాకోబు వండిన కూర అది ఆకర్షణముగా కనపడుతూ ఉన్నది. కనుక మనుషులకు రకరకములైనవి ఆకర్షణముగా కనపడేటట్లుగా అపవాది చేసి వారి యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేయుచున్నాడు. కనుకనే యవనస్తులైన వారు వ్యర్థులైపోతూ ఉన్నారు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతంలో ఎత్తైన పర్వతం మీద కూర్చుని ఏకాంతముగా సాయంత్ర సమయమున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పక్షులంట ఆ సూర్యాస్తమ సమయంలో అలాగా వచ్చి ఆ కొండ ప్రక్క నుండి వెళ్తున్నాయి. ఈ కొండ మీద సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇలాగ వచ్చిన పక్షులు అలాగ వెళ్తలేదు, ఇక్కడ దాకా వచ్చి అవి మరలా కనుమరుగైపోతున్నవి. ఇతడు ఆశ్చర్యపోయాడు, ఈ పక్షులు అటు నుండి వస్తున్నవి కదా, మరలా ఇటు వెళ్ళినవి ఎటు వెళ్ళిపోతున్నవి అనుకొని ఆ కొండ అంచు భాగమునకు వచ్చి చూసినప్పుడు అతడికి గొప్ప ఆశ్చర్యమైపోయింది. ఏమిటంటే పెద్ద కొండ శిలువ అస్తమిస్తున్న సూర్యుడి వైపు తన కళ్ళు పెద్దవిగా చేసి అలాగా చూస్తుందంట. అది దాని రెండు కళ్ళు ఎలా ఉన్నాయంటే ఆ యొక్క అస్తమిస్తున్న సూర్యుని యొక్క ఎర్రటి కాంతి కిరణములు ఆ కంటి మీద పడి రిఫ్లెక్ట్ చెంది అవి చక్కగా బాగా పండిపోయిన ఫలములాగా ఉన్నవి, కాయల్లాగా ఉన్నవి. ఈ పక్షులు అనుకుంటున్నవి బాగా తయారైపోయినవి కాయలు, వాటిని తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నవి వస్తున్నవి వరుసగా. వచ్చిన పక్షిని వచ్చినట్లుగానే ఆ యొక్క ఘట సర్పము అని లాగేసుకుంటుంది నోట్లోకి. అవన్నీ దాని యొక్క మా కడుపులోకి వెళ్ళిపోతూ ఉన్నవి. దాని కన్నులు ఆకర్షణీయముగా చేసింది. ఎందుకు? ఆ యొక్క పక్షులకు భ్రమ కొల్పిస్తుంది ఇది ఫలములని. అవి ఏదో తిని ఆశ తీర్చుకుందాం అనుకుంటున్నవి, కానీ అవే వాటి అంతమన్న సంగతి తెలియదు. కనుక పాపము మనుషులను ఆకర్షిస్తుంది, కానీ ఆ పాపమే వారి పాలిట శాపమై భయంకరమైన ఉగ్రతకు గురి చేస్తుందన్న సంగతి మనుషులు గ్రహిస్తల్లా. కనుక క్షణికమైనది ఆకర్షణ. ఆ క్షణికమైన ఆకర్షణను నువ్వు తట్టుకున్నట్లయితే శాశ్వతమైన ఆశీర్వాదమును పొందుతావు. లేదు క్షణికమైన ఆ యొక్క ఆకర్షణకు లోనైతే శాశ్వతమైన దీవెనలు పోగొట్టుకుంటావు. అందుకని మోషే అంటున్నాడు, అల్పకాల పాప భోగము. ఈ భోగం ఎంతవరకే? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలుగా ఎంచుకున్నాడు. కాబట్టి ఇద్దరు యవనస్తులు గొప్ప దైవజనుని యొక్క కుమారులే అయినప్పటికీ వారి జీవితాలు ఎలాగ ముగుస్తున్నాయో మనకు తేటగా ఈ యొక్క ఆ గ్రంథమందు రాయబడి ఉన్నది. కాబట్టి పిల్లరా, అతడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యో, అతడు ఏమంటున్నాడు? ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు పెట్టమని అడుగుతుంటే యాకోబు ఆలోచిస్తున్నాడు. ఈ క్షణికమైన దాన్ని పోగొట్టుకొని శాశ్వతమైన ఆశీర్వాదం నేను పొందాలి. పిల్లరా, నువ్వు ఈ లోకంలో ఉన్నదంతయు క్షణికమైనది. నీవు దాన్ని క్షణికమైన దాని కొరకు నువ్వు ఆశపడితే శాశ్వతమైన దీవెని పోగొట్టుకుంటావు. క్షణికమైన దాన్ని నువ్వు పోగొట్టుకుంటే శాశ్వతమైన ఆశీర్వాదం నువ్వు పొందుతావు. ఈ లోకంలో ఏదైనా
అనగా శరీర సంబంధమైనది కనుక ఏదైనా సరే అది క్షణికమైనది. కాబట్టి ఇతడు ఆలోచించాడు, ఈ కూరను ఉపయోగించుకొని ఇది క్షణికమైనది, దీన్ని నేను వదులుకుంటాను, కానీ నాకు శాశ్వతమైన ఆశీర్వాదము కావాలి. అందుకనే బేరమాడుతున్నాడు యాకోబు. సరే, నేను నీ కూరిస్తాను, నీ జ్యేష్ఠత్వము నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. అతనేమంటున్నాడు, అరే సావబోతున్నాను రా, నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వము నాకెందుకురా? ఆలోచించండి, కొంచెము జ్ఞానమైనది ఉంటే. ఒక్క పూట ఆహారము లేకపోతే ఎవరైనా చచ్చిపోతారా? మీరు ఆలోచించండి. కానీ పాపము అలాగ భ్రమ కొల్పిద్ది, ఆశ మనిషిని అలాగ భ్రమ కొల్పిద్ది, అలా గుడ్డివాడిని చేసిద్ది. ఇహలోక దేవత మనోనేత్రాలకు ఏం చేసిద్దంట? సత్యమును కానలేకున్నట్లుగా గురుడితనము కలుగు చేస్తుంది. కనుక మానవుడు సత్య మార్గమును విడిచి అసత్యము వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇతడు అంటున్నాడు, అరే నేను సావబోతున్నాను కదా, నీ జ్యేష్ఠత్వము నాకెందుకురా? అతని మాటల్లో ఎంతవరకు నిజమున్నది? నేటి దినానంటారు ఆకర్షణకు లోనై ఇది లేనిదే నేను ఉండలేను, ఈ కైనీ లేనిదే ఉండలేను, ఈ తాగుడు లేనిదే ఉండలేను, ఈ శరీరాశ లేనిదే ఉండలేను, ఈ మనుషులు వ్యసనముల వైపు అవి ఎంతగా భ్రమపడుతున్నాయి అంటే, నేను ఒకసారి సిగురుకోట వెళ్ళా, ఒక అతను చుట్ట తాగుతున్నాడు. ఏమయ్యా ఈ చుట్ట తాగుతున్నావు, అది నోటికి క్యాన్సర్ వస్తుంది, ఊపిరితిత్తులకు ప్రమాదం చేస్తుంది, దాని కొరకు నువ్వు ఎందుకు ఆశ పెడుతున్నావయ్యా అన్నాడు. అతడు అంటున్నాడు, ఇది లేనిదే నేను బ్రతకలేనండి. మరి సస్తావు కావయా? సస్తే సచ్చానండి, ఇదే నాకు కావాలండి అంటున్నాడు. సస్తే సస్తానండి, ఇది లేనిది మాత్రము నేను. పాపము మనుషులను ఎంతగా భ్రమ కొల్పుతూ ఉన్నది, కనుక అనేకులకు క్యాన్సర్కు కారణమైపోతూ ఉన్నది. ఈ యొక్క పొగ అనేకుల జీవితాల్లో భయంకరముగా వారి జీవితాలు ముగించవలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క యోసేపు విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇతడు అంటున్నాడు, అరే నేను సావబోతున్నా, నాకెందుకు చెప్పి అతడు ప్రమాణము చేసినప్పుడు ఆ యొక్క కూరను తమ్ముడు ఆ యొక్క అన్నకు ఇచ్చినప్పుడు అతడు తిని త్రాగి వెళ్ళిపోయినాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఉన్నది, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న యోసేపు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకొనండి. అనగా ఒక్క పూట అనగా ఈ లోక సుఖమంతా ఒక్క పూటే. దేవుడిచ్చే జ్యేష్ఠత్వము నీకు పరలోకములు జ్యేష్ఠ కుమారుడిగా నీకు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు ఈ ఒక్క పూట కోసం నువ్వు ఆశపడితే ఆ జ్యేష్ఠత్వాన్ని నువ్వు కోల్పోతావు, ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతావు. మనుషులైన వారు దీని కొరకే ఆశపడుతూ ఉన్నారు. ఎందుకు నేను ఈ ఒక్క పూట అంటున్నానంటే, మనము శరీరములో ఈ రక్త మాంసములు కలిగిన దేహములో ఎంతకాలం జీవిస్తామో తెలుసా? మనము జీవించేది 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, లేకపోతే 100 సంవత్సరాలు, లేక ఈలోపే ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. దేవుడని దీర్ఘాయుష్నిచ్చి నీకు ఇస్తే 100 దాటి బ్రతకలేడు మానవుడు. 80 వచ్చిన కాడి నుంచే చచ్చిపోతే పోతే నీ దేహమే నీ పాలిట శాపమైపోతుంది. కానీ నీవు ఈ లోకము ఈ రక్త మాంసములు కలిగిన దేహమును విడిచిన తరువాత నీవు జీవించే జీవితం ఏమిటి తెలుసా? దేవుడు నీకు మహిమ శరీరం ఇస్తాడు. ఏ రకముగా ఉన్నావో అదే రకముగా మహిమ శరీరం వచ్చింది. ఆ శరీరములో నువ్వు జీవించేది కోటాను కోట్ల సంవత్సరాలు, యుగ యుగములు అని ఉన్నది. కనుక ఇది ఒక్క పూట. కనుక ఈ లోకములో నీ బ్రతుకంతా ఒక్క పూటే. తర్వాత నువ్వు జీవించవలసింది కోట్ల సంవత్సరాలు, యుగ యుగములు. అది నిత్య నరకమైనా కావచ్చు, లేక పరలోకమైనా కావచ్చు. నీవు జీవించిన దాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి అది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఒక్క పూట కోటి కోసము తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న యోసేపు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను
మీలో ఉన్నాడేమో. నీవు దేనికి ఆకర్షితమైపోతున్నావో నాకు తెలియదు. అది నిన్ను నిత్య నరకానికి తీసుకొని పోతుంది. కాబట్టి ఈ రకముగా అతడు ఎంత కోల్పోయాడో అతనికి తెలియదు, కానీ ఆ కొంచెము ఆహారము తిని ఇంటికి వెళ్ళిపోయాడు. దినాలు గడిచిపోతున్నవి, సంవత్సరములు తరిగిపోతున్నవి. అయితే తన తండ్రి వృద్ధాప్యమునకు వచ్చేసాడు కనుక తన తండ్రి తన యొక్క పెద్ద కుమారుడైన యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క 27వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, ఇసాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యోసేపుతో, నా కుమారుడా అని అతని పిలవగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇసాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి వేటాడి నా కొరకు వేటాడి మాంసమును. ఎందుకంటే తండ్రి చెబుతున్నాడు, నాయనా నా వయసు అయిపోతుంది, ఇప్పటికి వయసు పెరిగే కొద్దిగా ఒక్కొక్కటి పని చేయుట సాలిస్తవి, పళ్ళు ఒక్కొక్కటి ఊడిపోతుంది, భోజనం వచ్చింది. తర్వాత సూపు దగ్గరకు వచ్చిన సరే ఎవరినైనా వీళ్ళు అంటారు, లేద్దామంటే భయం, పడిపోతానేమో అని భయం. నీ మిడత బరువు అయిపోతుంది, నీ దేహము బరువు అయిపోతుంది. నీకు ఎవరైనా అరిచినా కేకేసినా కూడా వినపడదు, చెవుడు వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్కటి పని సాలిస్తున్నవి, అంటే నీవు వెళ్ళే యాత్ర దగ్గర పడిందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇసాకు విషయంలో కూడా అదే జరుగుతున్నది, అందరిలో జరిగే మార్పే. కనుక అతడి కన్ను దృష్టి పోయింది, స్పర్శ మాత్రమే ఉన్నది, ఎవరి శబ్దాన్ని వింటాడు, అతడు చూడలేడు. కాబట్టి ఇప్పుడు తన కుమారుడు చెబుతున్నాడు, నాయనా నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోవలసిన దినాలు ఆసన్నమైనరా, కాబట్టి నా జ్యేష్ఠ కుమారుడుగా, నా పెద్ద కుమారుడుగా నీకు రావలసిన ఆశీర్వాదము నా ద్వారా ఒకటి ఉన్నది. కాబట్టి నేను సావక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను నేను. కాబట్టి నీవు అరణ్యమునకి వెళ్ళి వేటాడి నా కొరకు మంచి మాంసమును తీసుకొని వండుకొని వచ్చినట్లయితే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను నాయనా అని చెబుతున్నాడు పెద్ద కుమారుడితో. పునాదులు పాడైపోతే నీతిమంతులైన వారు ఏమీ చేయలేరు. యవనస్తులైన బిడ్డలు పునాదులు పాడు చేసుకోవద్దు. తర్వాత దాని పర్యవసానం నీ జీవితంలో ఎంత ఉంటుందో నేను చెప్పలేను. కాబట్టి యోసేపుకి ఇప్పుడు అర్థము కాల. అతడు తన పునాదిని పాడు చేసుకున్నప్పుడు ఎవరు నీకు సహాయము చేద్దామన్న వారి వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు తండ్రి తన యొక్క కుమారుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, తన పెద్ద కుమారుడిని దీవించాలనుకుంటున్నాడు. కాబట్టి పెద్ద కుమారుడికి పంపాడు. అతడు అరణ్యమునకు వెళ్ళి వేటాడుతున్న సమయంలో ఈ మాటలు తల్లి విన్నది తలుపు పక్క నుండి. కాబట్టి కొంతమంది మనం అంటారు, గోడకు చెవులున్నాయి జాగ్రత్త అంటారు. గోడకు చెవులు కాదు, గోడ పక్కనున్న వాళ్ళకి చెవులు. కాబట్టి ఆ తల్లి విని, తల్లి తన చిన్న కుమారుని ప్రేమిస్తుంది కాబట్టి ఆ చిన్న కుమారుడిని యాకోబుతో అంటుంది, నాయనా నీ తండ్రి నీ అన్నను ఆశీర్వదించాలనుకొని చెప్పినాడు. కాబట్టి అతడు అరణ్యమునకు వెళ్ళినాడు. నీ అన్న అరణ్యములో జంతువుని వేటాడి రాకముందే నీవు మన మందలోనికి వెళ్ళి 2 మేక పిల్లలను వధించి దాని మాంసము తీసుకుని వస్తే నేను చకచక వంట చేసేస్తాను, ఇది తీసుకొని వెళ్ళి నీ తండ్రి వద్ద ఆశీర్వాదం పొందుదు గాని. కాబట్టి అతడు ఆ యొక్క మేక పిల్లలను 2 వధించి దాని మాంసం తీసుకొచ్చి తల్లికి ఇచ్చినాడు. కానీ అతడు తల్లి చెప్పింది, వచ్చేటప్పుడు నీవు దాని చర్మము కూడా తీసుకొని రా. యాకోబు అంటున్నాడు, తల్లి నీవు నేను చెప్పినట్లు నేను చేస్తాను, కానీ నా తండ్రికి కళ్ళు దృష్టి మందగించింది కానీ స్పర్శ మందగించలేదు. కనుక నా స్వరాన్ని విని గుర్తుపట్టి నేను చిన్న కుమారుడు అనుకొని దగ్గరికి రమ్మన్న తడివి చూస్తే నాకు వచ్చేది ఏంటి? శాపమే కానీ ఆశీర్వాదం రాదు తల్లి అంటే ఆమె అంటుంది, ఆ శాపం మీద నాకు వచ్చింది కానీ
నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా 2 తీసుకురారా అని చెప్పింది. కాబట్టి అతడు మేక చర్మమును మేక పిల్ల మాంసము 2 తెచ్చాడు. చక్కటి రుచికరమైన వంటకము వండింది. ఈ యొక్క చర్మాన్ని ఆ యాకోబు యొక్క మెడ మీదను చేతుల మీదను కప్పింది. ఎందుకంటే యోసేపు మెడ నున్న ఆ యొక్క రోమాలతో ఉంటుంది, యాకోబు మెడ సౌరగా ఉంటుంది, చేతులు కానీ మెడ కానీ. కాబట్టి వాటిని చర్మముతో కప్పింది. ఇప్పుడు ఈ ఆహారము తీసుకొని ఆ యొక్క యాకోబు తన తండ్రి యొద్దకు వెళ్ళాడు. నా తండ్రి అన్నాడు. అనగానే ఆ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? ఏమి నా కుమారుడా అని, నీవు ఎవరవయ్యా అంటున్నాడు. ఏమి నా కుమారుడు అని తన కొడుకే కదా, మరి నువ్వు ఎవరవయ్యా అని ఎందుకన్నాడంటే నువ్వు ఏ కుమారుడు అనే అర్థం. నువ్వు చిన్న కుమారుడువా పెద్ద కుమారుడువా? నేను చెప్పింది పెద్ద కుమారుడు అని, కానీ వచ్చినోడు చిన్న కుమారుడు లాగా ఉన్నాడు. వాడి స్వరము చిన్న కుమారుని స్వరములాగుంది. అందుకని ఏమి నా కుమారుడా అని నీవు ఎవరు అంటున్నాడు. మరి నువ్వు వెంటనే ఏమంటున్నాడు? కుమారుడు అంటే కొడుకే కదా, కానీ మరి నువ్వు ఎవరు అని ఎందుకంటున్నాడు? స్వరము చూస్తే యాకోబుది, కానీ అతడు చెబుతున్న మాట యోసేపు అంటున్నాడు. కాబట్టి మరలా అడిగాడు, నాయనా నువ్వు ఎవరు అంటే అదేమంటున్నాడు? నేను నీ జ్యేష్ఠ కుమారుడైన యోసేపు నాయనా అంటున్నాడు. సరే, మరి ఇంత శీఘ్రముగా నీకు ఆ పశువు ఆ జంతువు ఎలా దొరికిందంటే నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు తండ్రి అని చెప్పాడు. సరే, అది విన్నాడు. మరలా అడిగాడు, నువ్వు ఎవరు నాయనా అన్నాడు. నేను నీ జ్యేష్ఠ కుమారుడైన యోసేపుని. కాబట్టి దగ్గరకు రమ్మన్నాడు. ఎందుకని? స్వరము యాకోబుదిలాగా ఉంది కాబట్టి. ఆ యొక్క తండ్రి అతని మెడ మీద చెయ్యేసి చూచాడు, రోమాలు కనపడుతున్నాయి. చేతి మీద చెయ్యేసి చూచాడు, రోమాలు కనపడుతున్నాయి. అతను అనుకుంటున్నాడు, దేహము ఎవరిది? యోసేపుది, స్వరము యాకోబుది. మరలా డౌట్ వచ్చి అడిగాడు, ఏమి నా కుమారుడా, ఎవరు నీవు నాయనంటే నీ జ్యేష్ఠ కుమారుడైన యోసేపుని. కాబట్టి ఆ మాంసమును ఆ వండిన ఆహారమును తీసుకొని వచ్చినప్పుడు తన కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, ఆహారమును తిన్నాడు. ఆ యొక్క పెద్ద చిన్న కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. ఏ రకముగా ఆశీర్వదిస్తున్నాడు? 28వ వచనం కానీ చూసుకుందాము. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగలపడుదురు. నీ బంధువులకు నువ్వు వేలికవయ్యుందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత దానికి కోల్పోయాడు మీరు ఆలోచించండి. క్షణికమైన ఆ యొక్క దానికోసము ఎంత గొప్ప దీవెన ఆ యొక్క పెద్ద కుమారుడు కోల్పోయాడు. చిన్ని దాన్ని పోగొట్టుకొని ఎంత గొప్ప దీవెని తెచ్చుకున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతయు దేవుడు అనుగ్రహించే దాని ముందు బహు స్వల్పమైనది. కాబట్టి దీనికి కొన్ని కోట్ల రెట్లు ఆశీర్వాదములు ఉంటుంది. కాబట్టి ఇతడు ఆశీర్వాదము పొందినాడు. ఇతడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తున్నారు? తన యొక్క ఆ పెద్ద కుమారుడైన ఆ యొక్క యోసేపు వస్తూ ఉన్నాడు. అతడు వచ్చి 34వ వచనం మనం చూసినప్పుడు, యోసేపు తన తండ్రి మాట విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితోటి సమయం అయిపోయినాక వచ్చాడు. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, నా తండ్రి నన్ను కూడా దీవించు దీవించు దీవించు. ఎక్కడ ఉంటుంది? అతడు తన యొక్క పునాదిని పాడు చేసుకున్నాడు. తన తండ్రి అతనినే ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ ఆ ఆశీర్వాదము చిన్న కుమారుడికి వెళ్ళిపోయింది. కనుక పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు. మీరు మీ పునాదులను పాడు చేసుకున్నట్లయితే మీ కొరకు ఎవరు ప్రార్థన చేసినా ఆ సమస్యలు అలాగే ఉండిపోతాయి. కారణం ఏమిటంటే నీవు బేస్మెంట్ పాడు చేసావు. ఒక బిల్డింగ్ కడుతున్నావు, కింద పునాది మనం సరిగా వేయలేదు, పైన 5 అంతస్తులు కట్టేశావు. అది ఎంతో కష్టపడి నీకున్న డబ్బంతా ఖర్చు పెట్టి కట్టావు, కానీ ఆ ఇల్లు నిలిచిద్దా? ఏదో ఒక రోజున ఒరిగిపోతుంది. నీ భక్తి కూడా అంతే, నీ భక్తి కూడా అంతే.
కాబట్టి పునాదిని పాడు చేసి, పునాదినిగా క్రీస్తు. కాబట్టి నీవు నీ పునాదిని పాడు చేసుకుంటే ఎలాంటి సహాయం దొరకదు. కనుక ఇతడు తన పునాదిని పాడు చేసుకున్నాడు. యేసు ప్రభువారు చెప్పారు, మీరు గృహాలు దర్శించండి అయ్యా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబస్తులను ఆశీర్వదించండి, ఆ కుటుంబాన్ని దీవించండి. ఆ కుటుంబము ఆ ప్రార్థనకు యోగ్యకరమైతే ఆ దీవెన వారికి వస్తుంది. లేకపోతే మీరు ముందెళ్తుంటే మీరు ఇచ్చిన ఆశీర్వాదము మీ వెనకాలే వచ్చేసింది. వారు మాత్రం అలాగే ఉంటారు. నేటి దిననామ క్రైస్తవ సంఘము అలాగే ఉంటుంది, ఎదుగు బొదుగు లేనిది. దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ ఆశీర్వాదం పొందలేని వ్యక్తులైపోతున్నారు. నీ కొరకు దేవుడు ఆశీర్వాదం ఈ రాత్రి తీసుకొని వస్తున్నారు, కానీ ఆ ఆశీర్వాదముకు యోగ్యకరముగా నీ హృదయం లేదు. కాబట్టి నీకు రావలసిన ఆశీర్వాదము యోగ్యకరమైన ఆ ప్రక్కన మరొక వ్యక్తికి వెళ్ళిపోతున్నది. ఇస్సాకు కూడా తన పెద్ద కుమారుడైన యోసేపుని ఆశీర్వదించాలనుకున్నాడు, అతనికే చెప్పాడు, కానీ అది ఎవరికి వెళ్ళిపోయింది? చిన్న కుమారుడు యాకోబుకి. ఎందుకని? అతడు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అన్నదమ్ముల మధ్య వైరం ఏర్పడింది. ఇతడు అనుకుంటున్నాడు, యోసేపు ఒక్కసారి నా జ్యేష్ఠత్వము తీసుకున్నాడు, రెండోసారి నాకు రావలసిన ఆశీర్వాదములు తీసుకున్నాడు, కాబట్టి నిశ్చయముగా నా తమ్ముడిని చంపివేస్తాను అనుకున్నాడు. ఈ మాటలు ఎవరు విన్నారంటే తల్లి అయిన రిబకా విన్నది. కాబట్టి చిన్న కుమారుని పిలిచింది, ఓ నా చిన్న కుమారుడా, ఇదిగో నీ అన్న నిన్ను చంపాలని కోపంతో ఉన్నాడురా. కాబట్టి ఒక్క దినమునే 2 బిడ్డలను నేను కోల్పోలేను. దయచేసి నీవు నా యొక్క సహోదరుని లాభాను యొద్దకు వెళ్ళు, నీ అన్న కోపము చల్లారినాక తిరిగి వద్దువు గాని రా అన్నది. తన కుమారుని పంపింది, కానీ మరలా తన కుమారుడు ఇంటికి వచ్చేప్పటికి తల్లి లేదు. ఆ తల్లి బ్రతికుండలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ శాప మీద నాకుండుగాక అంది. కనుక నీ నోటముట ఏ మాట వస్తుందో తెలుసా? కొంతమంది సస్తే బాగుంటారు, వెంటనే పట్టేది చీకటంటే. కాబట్టి నీ నోటి మాటే నీ పాలిట శాపం అయిపోతుంది. కాబట్టి ఆ తల్లి మనది ఆ శాప మీద నాకు వచ్చుగాక అంది. ఖచ్చితంగా తన కుమారుడు రాకముందే వెళ్ళిపోయినది. కాబట్టి దేవుని సన్నిధానములో ప్రతి మాటకు తీర్పు ఉంటుంది. ఈ యొక్క చిన్న కుమారుడు బయలుదేరాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, ప్రొద్దుగుకుపోతుంది. ఆ సమయంలో అతడు ఏమి చేస్తున్నాడో తెలుసా? 28:10 వచనం మనం చూసినట్లయితే, యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోటు చేరి ప్రొద్దుగుంకిన అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట్ల రాళ్లలో ఒక దాన్ని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు వ్యాపించెదవు. భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగాను నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదని పిల్లరా నీతో చెప్పచున్నాను. దేవుడు మాట్లాడినాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు అలాగ మాట్లాడినాడో యాకోబు కూడా ఏమంటున్నాడు తెలుసా? 22వ వచనములో ఏమంటున్నాడు? మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. కనుక దేవునితో మాట్లాడిన అనుభవము యాకోబుకు ఉన్నది. యాకోబుతో దేవుడు మాట్లాడినాడు. ఆశీర్వదిస్తా అని చెప్పి, నీకు నేను తోడుగా ఉంటానయా అని చెప్పినాడు. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఆయన కూడా ఏమంటున్నాడు తెలుసా? తినుటకు ఆహారమును
ధరించుకొనుటకు వస్త్రములు నీవు నాకు దయచేసిన ఎడలా ఈ యొక్క దశమ భాగము నీకు ఇస్తానయ్యా, అనగా 10వ వంతు నీకు ఇస్తాను. దేవుడు 100% ఆయనకి ఇస్తే 10 దేవునికి ఇస్తున్నాడు, 90 ఇతను తీసుకుంటున్నాడు. మరలా ఆ 90 ఎంత? 2 రెట్లు, 100 రెట్లు. అలాగా అతడు బహు ఆశీర్వాదం పొందినాడు. అందుకని దేవుని యొక్క వాక్యము ఇమ్ము నీకు ఇవ్వబడుతుంది. అనేకులు ఈ సూత్రము తెలియక దేవునికి ఇచ్చే ఆ యొక్క దానిని బిగబట్టి దరిద్రులైపోతున్నారు. వారు బ్రతికినంత కాలము ఆర్థిక సమస్యలే, వారు బ్రతికినంత కాలము కూడా ఇబ్బందులే పడుతున్నారు. దేవుడు నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించవయ్యా, నేను ఆకాశవాకులు ఇప్పుతానంటే మనుషుడు దేవునికి ఇచ్చుటకు పిల్ల చిన్న స్వభావం నుండి కూడా అదే స్వభావం ఉంటుంది. తన యొక్క చిన్న కుమారుడికి చిన్న ప్రాయంలో తండ్రి అయిన వాడు స్వీట్ తీసుకొస్తాడు, ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ పిల్లోడి చేతిలో పెడితే ఆ పిల్లోడు మళ్ళా తండ్రి అడుగుతాడు, అరే కొంచెం నాకు పెట్టరా అంటాడు. నేను పెట్టనంటాడు. లేదు కొంచెం పెట్టరా అంటాడు. నేను పెట్టనంటాడు. మరలా అడిగితే ఆడేం చేస్తాడు, దాన్ని గిల్లి కూతంతా తీసి ఆ తండ్రి చేతిలో పెడతాడు. ఆ కాతంతా నోటికి కూడా అందదు. ఆ తనుకొని అబ్బా ఎంత బాగుందిరా అంటాడు. దేవుడు కూడా అంతే. దేవుడికి నువ్వు ఇచ్చేది అంతే, దేవుడు నీకు ఇచ్చేది అది. ఆయన పరమ తండ్రి కాబట్టి సత్యమును తెలియక నేటి దినమున మానవుడు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క యాకోబు కూడా ఆ సూత్రము తెలుసుకొని దేవునికి ఇచ్చుట ప్రారంభించాడు. ఇచ్చిన కొద్దిగా వర్ధిల్లాడు. కట్టు బట్టలతోటి ఆ యొక్క మామ వద్దకు వెళ్ళాడు. అతడు ఎంతగా అభివృద్ధి పొందాడు. ఆ యొక్క 30వ అధ్యాయము 43వ వచనం చూసుకుందాం. 30వ అధ్యాయము 43వ వచనము. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, ఒంటెలు కలవాడాయిను. కట్టు బట్టలతో వెళ్ళాడు. బహు సంపన్నుడైపోయాడు. ఆనాడి సంపదంతా పశువుల సంపదే కాబట్టి విస్తారమైన పనివాళ్ళు, విస్తారమైన దాసీలు, అలాగే గాడిదలు, ఒంటెలు, అనేకమైన పశు సంపదతోటి అత్యధికమైన ధనవంతుడైపోయాడు. ఎప్పుడు అక్కడ నుండి తిరిగి ప్రయాణం అవుతూ ఉన్నాడు. యాకోబు బహుగా ఆశీర్వాదము పొందినాడు. ఈ లోకములో అత్యధికమైన ధనవంతుడయ్యాడు. అతనికి 11 మంది పిల్లలు, అలాగే 2 భార్యలు, 2 దాసీలు, అనేక మంది పనివారు. ఈ యొక్క విస్తారమైన సంపదతో తిరిగి వస్తూ ఉన్నాడు. భూలోక సంబంధముగా అన్ని ఆశీర్వాదములు పొందాడు. ఇప్పుడు అతడు వస్తూ ఉన్నప్పుడు, తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు పొద్దుగూకుపోయినది. కాబట్టి 32వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకున్నప్పుడు, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడ మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతడు తను గెలవకుండుట చూసి అతని తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన తొడగూడి వసలెను. ఆయన తెల్లవారుసున్నది కనుక నన్ను పోనివమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయారు, ఒంటరి వాడైపోయారు. నీవు కూడా నీ జీవితంలో ఒంటరి వాడవై వెళ్ళవలసిన సమయం ఒక దినం వస్తుంది. నీతో కట్టుకున్న భార్య రాదు, కట్టుకున్న భర్త రాడు, కన్న పిల్లలు రారు, నువ్వు సంపాదించిన ఆస్తులు సిల్లి గవ్వ కూడా నీ ఏమిట రాదు. నీవు ఎలాగ వచ్చావో అలాగే ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఆ యొక్క యోబు అంటున్నాడు, దిగంబరిగా నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను అలాగే వెళ్ళిపోతాను. ఈ లోకంలో ఏది నేను తీసుకుని వెళ్ళలేను. ఆ రోజు నీకు ధైర్యం ఉంటుందా? ఆలోచించు. ఏదో ఒక నిజము, ఏదో ఒక రోజు ఈ యొక్క యాకోబులాగా నీవు కూడా ఒంటరి వాడివైపోతావు. ఒంటరిగానే నీ ప్రయాణము. ఎవ్వరు నీతో రారు, ఏది నీతో రాదు.
నీ కష్టార్జితము నీతో రాదు, నీ బిడ్డలు నీతో రారు, నీ భార్యలు నీతో రారు, నీ భర్తలు నీతో రారు. ఒంటరి ప్రయాణమే. ఆ రోజు నీకు ధైర్యం ఉంటుందా? ఈ యొక్క యాకోబు జీవితంలో కూడా ఒంటరి వాడైపోయాడు. ఆ రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చేదే ఆ దేవుని 2 కాళ్ళు పట్టుకొని, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? తెల్లారిపోతుందని నేను వెళ్ళిపోతానయ్యా అంటున్నాడు. మరి ఎందుకు వచ్చాడు పరలోకంలో ఉన్న దేవుడు? యాకోబు యొక్క ప్రార్థన వినే కదా. మరి యాకోబు ఏమంటున్నాడు? దేవా నువ్వు నన్ను ఆశీర్వదించమంటున్నాడు కదా. మరి ఎందుకని దేవుడు ఆశీర్వదించకుండా వెళ్ళిపోతానంటున్నాడు? అందుకని దేవుని యొక్క వాక్యములో ఉన్నది, విన నేరకున్నట్లు యెహోవా హస్తములు కురచకాలేదు. ఏమన్నది? విన నేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తములు కురచకాలేదు. చాలా మంది తెల్లవారులు ప్రార్థన చేస్తారు, కానీ వారికి ఏమీ ఉండదు. ఆ నోటి శ్వాస తప్ప ఏమీ ఉండదు. ప్రభువా ఇది చేయనైనా అది చేయనైనా అన్ని చెబుతారు, కానీ ఏది జరగదు వాళ్ళ జీవితాల్లో. ఎందుకని? వారు అడుగుతలేదా? లేకపోతే దేవుడు నీకు ఇవ్వలేడా? దేవునికి ఏమైనా అసాధ్యమైనది ఉన్నదా? మరి ఎందుకని నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతుల్లా? ఆశ్చర్య కార్యాలు ఎందుకని జరుగుతుల్లా? నీ కుటుంబ సమస్యలు ఎందుకని పోవటంలా? నీ ఆర్థిక పరిస్థితులు ఎందుకని పోవటంలా? నీకు కలిగిన వ్యాధి ఎందుకని పోవటంలా? నీ బిడ్డలు ఎందుకని మారుతుల్లా? నీ కుటుంబంలో దేవుని కార్యములు జరగకుండా ఏది ఆపుతుంది? ఆలోచించు. నువ్వు అడుగుతలేదా దేవుణ్ణి? ఆయనకేమైనా వినపడతలేదా? ఆయనకేమైనా తెలియదా? పిల్లరా, నీకు తలంపు పుట్టక ముందే ఆయనకి తెలుసు. అలాంటిది నీవు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన ఆయనకి తెలియదా? కానీ మరి ఎందుకని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తలేదు? ఇక్కడ యాకోబు జీవితాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. నీవు ఈ యాకోబు జీవితంలో జరిగిన సంఘటన పరీక్షించి గ్రహించగలిగితే నీవు ఇంటికి దీవెని తీసుకుని వెళ్తావు. యాకోబు ఒక్క రాత్రిలోని దీవెనలు పొందాడు. కాబట్టి ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు, నీ పేరేమిటయ్యా అంటున్నాడు. ఇతడు ఎడుతిరిగి వదిలేటట్టుకు లేడు. తొడగుడి మీద మెల్లిగా చిన్న దెబ్బేశాడు, కాలు జారింది, అయినా పోరాడుతూనే ఉన్నాడు. దేవుని సన్నిధానములో అలా పెనుగులాడేవారికి కావాలి. కాబట్టి ఇప్పుడు నీ పేరేమిటంటే, ఆ యొక్క యాకోబు ఏమన్నాడు తెలుసా? నా పేరు యాకోబు, అంటే మోసగాడిని. తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. తనలో ఏ పాపం ఉందంటే అబద్ధం అనే పాపం ఉన్నది. తన తండ్రి అడిగితే ఏమన్నాడు? నీ పేరేంటి నాయనంటే ఏమన్నాడు? యోసేపుని అన్నాడు. తన తండ్రి ఏమి అడిగాడో దేవుడు అదే అడుగుతున్నాడు. ఎందుకంటే అతని పేరు దేవుడికి తెలియదా? తల్లి గర్భములో ఉండగా రూపురేఖలు దిద్దిన దేవుడు, నీకు తలంపు పుట్టక ముందే ఎరిగిన దేవునికి నీ పేరు తెలియదా? యాకోబు పేరు తెలియదా? ఎందుకంటే హృదయములో పాపముంచుకొని నీవు దేవుని సన్నిధానముకు వస్తే నీకు ఎలాంటి ఆశీర్వాదము ఉండదు. ఒకవేళ భూ సంబంధమైనవి ఏమైనా కలిగినా పరలోక సంబంధమైనది నీకు ఎలాంటి రాదు. ఖచ్చితంగా నువ్వు నిత్య నరకానికే పోతావు. ఇది సత్యం, ఇది నేను చెప్పేది, నా మాట కాదు ఇది. ఎందుకంటే పాపము మనుషులను చంపివేస్తుంది, అది ఆరని అగ్నిపాలు చేస్తుంది. కాబట్టి ఇతడు ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, నేను యాకోబుని మోసగాడిని, అంతకు ముందు దేవునితో మాట్లాడిన అనుభవం ఉండొచ్చు, లేక దేవుని కార్యాలు ఎన్నైనా నువ్వు చూసి ఉండొచ్చు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసి ఉండొచ్చు, కానీ నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదము రాదు. అందుకనే కొరేజీనా బెత్షెదాను చూసినప్పుడు ఆయన ఏ పట్టణాల్లో అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందక పోవుట వలన వారిని గర్దించిన, అయ్యో కొరేజీనా, అయ్యో బెత్షెదా, మీ మధ్య చేయబడిన కార్యములు తూరు సీదోను పట్టణాలు చేస్తే వారు ఏనాడో గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉండేవారు. విమర్శ దినముందు మీ గతి కంటే సొదొమ గొమొర్రాల గతే వారు తగినదిగా ఉంటుంది. హృదయమును పాపము అలాగే ఉంచుకున్నారు. వారు కుంటువారు బాగుపడ్డారు, గుడ్డువారు చూపు పొందారు, మగవారు మాట్లాడారు, ఎన్నెన్నో అద్భుతాలు చూశారు. కానీ వారి ఆత్మ మట్టికి, వారి హృదయ స్థితి ఘోరమైన వ్యాధితో ఉన్నది. కాబట్టి
ఆ యొక్క పట్టణాలను దేవుడు గద్దించినాడు. సొదొమ గొమొర్రా ప్రజలు 5 నిమిషాలు అరిచారు, కాలి బూడిదైపోయారు. కానీ మీరు 5 నిమిషాలు కాదు, యుగ యుగాలు అరుస్తూనే ఉంటారు, మీరు కాలుతానే ఉంటారు, మీ దేహములు బూడిది కావు. అందుకని అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక మీ గతి కంటే వారి గతే మంచిది. వారు 5 నిమిషాల్లో కాలి బూడిదైపోయారు, నువ్వు కాలి బూడిదవ్వలేవు. కాబట్టి పిల్లరా, అందుకని హృదయంలో పాపం ఉంచుకుంటే ఆ యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీకు రాదు. నువ్వు సత్యమును గ్రహించు. యాకోబుకి ఎప్పుడు వచ్చింది ఆ యొక్క ఆశీర్వాదము? అతడు తనలో ఉన్న ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను అబద్ధికుడును, మోసగాడిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ యొక్క 28వ వచనము, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలుగా మార్చేసినాడు దేవుడు. ఇక నీ పేరు ఇశ్రాయేలయ్యా. ఇప్పుడు అతనికి గొప్ప ఆశీర్వాదం వచ్చేసింది. పరలోక సంబంధమైన ఆశీర్వాదము అతనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క యాకోబు యొక్క కుమారుల పేర్లు ఎక్కడ రాయబడి తెలుసా? ఇశ్రాయేల్ పేర్లు ఆ యొక్క ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం, మరియు ముద్రించబడిన వారి లెక్క నేను చెప్పగా వింటిని. ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. పరలోకములు దేవుడు రిజర్వేషన్ చేశాడు. అనగా ఒక్కొక్క కుమారుడి పేరున 12,000 మంది చొప్పున మొత్తం 12 కుమారులకు 144,000 మంది. నీవు నీ పాపమును క్రీస్తు సన్నిధానములో ఒప్పుకొని కడగబడి రక్షణ పొందినప్పుడు పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. ఇతను కూడా తన పాపమును ఒప్పుకున్నప్పుడు అతని పేరు ఇశ్రాయేలుగా మార్చి అతని కుమారులు 144,000 మందికి పరలోకంలో దేవుడు రిజర్వేషన్ చేశాడు. అంతేకాదు, పరలోకానికి 12 గుమ్మాలు ఉంటవి. ఆ గుమ్మముల వద్ద ఆ యొక్క 12 దేవదూతలు ఉంటారు. ఆ గుమ్మముల మీదంట ఈ యొక్క ఇశ్రాయేల్ కుమారుల పేర్లు రాయబడి ఉన్నది. అందుకని ఆ యొక్క 21వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాము. ప్రకటన 21:12, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి. ఎంత దీవెనండి, ఎంత దీవెన! ఎంత చిన్న పాపము ఆపివేసింది. ఆలోచించండి. ఈ రాత్రి కాలం, ఈ రాత్రి అయినా సరే నువ్వు ఆలోచిస్తే నీకు మేలు మేలు. కనుక పిల్లరా, ఒక్కసారి ఆలోచించు. ఒక చిన్న అబద్ధం అనే పాపము పరలోకమునకు రాకుండా ఆపి చేసింది. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదములు నువ్వు పొందొచ్చు, నీకు దీవెనలేమని పొందవచ్చు. కానీ నీకు పరలోకములో ఎలాంటి పాలు పంపులు లేవు. ఎప్పుడంటే హృదయము పూర్తిగా కడగబడినప్పుడే పరలోకములో కొన్ని తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్రవేశిస్తే వీరు ఎవరంటే, వీరు క్రీస్తు రక్తములో తమ వస్త్రములను, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపుగా చేసుకున్నారు. ఎక్కడ చిన్న డాగు కూడా ఉంటాకెళ్ళేది, ఎక్కడ చిన్ని పాపము కూడా ఉంటాకెళ్ళేది. చిన్న అబద్ధము చాలు, అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అదే ఆ యొక్క 21:8 అధ్యాయం చివరిలో ఉంటుంది. అక్కడ మనం చూసినట్లయితే, అబద్ధికులను అగ్ని గంధకముల మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కనుక చిన్న అబద్ధము చాలు నిన్ను నిత్య నరకానికి తీసుకొని పోవటానికి. అనుకోవచ్చు, నేను అన్నిట్లో సరి చేసుకున్నానండి, నేను అన్నిట్లో బాగున్నానండి అనుకోవచ్చు. కానీ చిన్న అబద్ధం చాలు. బందర్లో ఒక ఆమె నొచ్చుకొని బాగా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఉండి ఆ దశభాగాలు అన్ని ఇస్తూ క్రమంగా వస్తూ ఆమె చనిపోయినాక ఆమె కార్యక్రమం ఘనముగా చేస్తే 1 నెల రోజుల తర్వాత దెయ్యమై పట్టింది ఒకరికి. ఏంటంటే, నొచ్చుకున్నాడు నా తోడి కోడల మీద. అది చిన్నదే, కానీ పరలోకం నేను ఇచ్చారనేవాడు. కానీ యాకోబు మాట్లాడి ఒక్కసారి అబద్ధం మాట్లాడాడు, కానీ పరలోకమునకు ఆశీర్వాదం రాకుండా చేసింది. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకున్నాడో ఎంత గొప్ప ఆశీర్వాదం!
ఇశ్రాయేలుగా మార్చేశాడు. నేటి దినమున ప్రపంచ పటములో ఇశ్రాయేలు దేశం ఉన్నది. ఆ దేశంలో వారి అందరూ ఎవరో యాకోబు యొక్క సంతానమే. కనుక పిల్లల మోసపోకుడి దేవుడు ఎక్కిరించు. ఒక్కసారి ఈ దినమందైనా సరే సమాధానమైన సంగతులు మనము చిన్న పురుగుల వాళ్ళతో తట్టుకోలేకపోతున్నాం. కొంచెం గాలి లేకుండా ఆవులిస్తూ ఇసురుకుంటూ కూర్చున్నాం. కానీ అక్కడ కూర్చుంటావా? అక్కడ ఇసురుకుంటావా? అక్కడ పరిస్థితి ఏంటి చెప్పనా నీకు? ఆలోచించండి. ఆ యొక్క ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, దయచేసి నీ కుడిపార్శ్వం కూర్చున్నాడు లాజరు. ఆ లాజరు యొక్క చిటికి నీళ్ళు ముంచి నా నాలుకను చల్లార్చయ్యా అంటున్నాడు. ఎవరైనా యాసాకాలము మీ ఇంటికి వస్తే, మీకు మంచి దాహముతో మీ ఇంటికి వస్తే, అమ్మ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇమ్మంటే నువ్వు గ్లాసు నీళ్ళు తీసుకుని వచ్చి నీ చిటికి నీళ్ళు ఆ గ్లాసులో ముంచి నాలుక తెరువమ్మా సొక్కేస్తానంటే ఏమంటది? ఏమంటదా? బుద్ధి లేదని. గ్లాసు కాదు 5 గ్లాసులు తాగినా నా దాహము తీరదు, మంచి ఎండలో వచ్చాను, రోహిణిలో వచ్చాను అంటది. కానీ అది రోహిణి కాదు, ఎండ కాదు, బగబగ మండుస్తున్న అగ్ని గంధకాలు. కానీ దానిలో ఆ ధనవంతుడు ఆశ ఎంత నీటి కోసమో, సుక్క నీరు అలా నాలుక తలితే చాలు ఆ సుక్క నీటి కోసం తపించిపోతుంది. కానీ ఆ సుక్క కూడా దొరకని ప్రదేశమే నిత్య నరకం. అక్కడికి తీసుకుని పోయేది నీ పాపం. అందుకని నువ్వు ఒప్పుకోవాలి. లేదు పర్వాలేదంట, నీ ఇష్టమది. కాబట్టి పిల్లల, ఎందుకంటే ఆలోచించు, నీకు ఏది మేలో ఏది క్షేమమో నీ దినమందైనా సరే ఎవరికి వారి దయచేసి ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధానంకి వచ్చారు. మీ సమస్యకు పరిష్కార మార్గం ఉన్నది. మీ ప్రశ్నకు సమాధానం ఉన్నది. మీ జీవితానికి ఆశీర్వాదం ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఒక్కసారి మనసపూర్వకముగా హృదయపూర్వకముగా వేడుకుంటున్నాను, నీ దినమందైనా సరే నీ ఆత్మకు శాంతికరమైనది సమాధానకరమైనది ఏది అని నువ్వు ఆలోచించు. దేవుని రాకడొస్తే నీ ప్రాణము పోతే ఎక్కడా నీ పయనము, ఎక్కడా నీ గమ్యము, ఎక్కడా నీ నివాసం? ధనవంతుడున్న చోట్లో ఉంటావా? లాజరున్న చోట్లో ఉంటావా? పరలోకములో ఉంటావా? నిత్య నరకములో ఉంటావా? నీకు తెలుసు నీ యొక్క ఆత్మీయ స్థితి. కానీ ఇహలోక దేవత నీ మనోనేత్ర గుడ్డితనము కలుగజేస్తుంది. కాబట్టి నశించుచున్న వారికి సిలువ సువార్త వెర్రితనముగా ఉంటుంది. కనుక గొప్ప ఉగ్రత మనకు కాసుకో. అందుకని ఈ ప్రయాస, అందుకని ఈ కూడికలు, అందుకని దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకంటే సువార్త ప్రకటించబడిన మరుక్షణమే దేవుని రాకడొస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను ఎన్నిసార్లు ప్రేమగా మాట్లాడినాడు. ఈ రాత్రి అయినా సరే దయచేసి ఒక్కసారి హృదయపూర్వకముగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఆ యొక్క యాకోబు యొక్క జీవితంలో చిన్న పాపము, అబద్ధమనే పాపము పరలోక ఆశీర్వాదం ఆపింది. అతడు ఒప్పుకోగానే ఎంత గొప్ప ఆశీర్వాదం నీకును అట్టి ఆశీర్వాదము దేవుడు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అట్టి ఆశ నీకుంటే ప్రభువా, నిశ్చయముగా నా హృదయంలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకుంటానయ్యా. ఆ యొక్క అతిక్రమం ఒప్పుకున్నవాడు కనికరించబడతాడు. ఆ యొక్క అతిక్రమం ఒప్పుకోకుండా విడిచిపెట్టకపోతే నీవు దేవుని యొక్క కనికరము నీకు దొరకదు. కాబట్టి విరిగి నలుగురు హృదయంతో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి, ప్రభా ఈ యొక్క దినమున నా కొరకే నువ్వు మాట్లాడావయ్యా. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యాకోబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను కలడేమన్నారు కదా. యాకోబు అయితే, యేసవైతే ఏమన్నాడు? నేను చనిపోతున్నాను, జ్యేష్ఠత నాకొద్దని తృణీకరించండి. అతని యొక్క జీవితంలో ఏమాత్రము మేలు పొందలేదు. కానీ అబద్ధమాడినను ఒప్పుకున్నటువంటి యాకోబు కనికరించబడి నిత్య ఆశీర్వాదమునకు సిద్ధపడిపోయాడు కదా. నిత్య ఆశీర్వాదం తనకి ఇచ్చావయ్యా. ప్రభా, నా యొక్క జీవితంలో నీ దగ్గరకు వస్తున్నాను, కానీ ఇంకా దిద్దుకోలేకపోతున్నానయ్యా, ఇంకా సరి చేసుకోలేకపోతున్నానయ్యా, ఇంకా ఒప్పుకోలేకపోతున్నానయ్యా. ఈరోజు నా గురించే నువ్వు మాట్లాడావు. అయ్యో కొరోజినా, అయ్యో బెత్సయిదా, నేనే నా పట్ల మీరు చేసిన మేలు అద్భుతాలు గమనించి గ్రహించి పొందుకొని కూడా ఇంకా నీకు నమ్మకంగా లేనయ్యా, ఇంకా నీకు నమ్మకంగా లేనయ్యా. ఈరోజు నా గురించే నువ్వు మాట్లాడావు ప్రభా, నా గురించే మాట్లాడావు ప్రభా. ఆ నిత్య నరకములో, ఆరనగ్ని గుండములో
నేను వెళ్ళకూడదు అంటే ఈ రోజే నేను దిద్దుకోవాలయ్యా. ఏ పాపము నాలో ఉన్నదో అని నేను దిద్దుకుంటానయ్యా. ఈ అబద్ధమైనను సత్య సంబంధమైనది కాదు అంటున్నావయ్యా. ఎన్ని అబద్ధాలయ్యా, ఆకర్షించబడిపోతున్నానయ్యా, పాపానికి ఆకర్షించబడిపోతున్నానయ్యా. అయ్యో, ఆ యొక్క ఎర్రని చిక్కుడుకాయల వంటకమునకు యేసయ్య ఆకర్షించబడ్డాడు. ఓ ఆ యొక్క చూపులకు రమ్యమైనటువంటి ఆ యొక్క ఫలవృక్షముల కొరకు ఓ ఆదాము అవ్వలు ఆకర్షించబడ్డారు కదా. వారి జీవితాలకు ఎంత నష్టము, వారి కుటుంబాలకు ఎంత వేదన, ఆ కుటుంబాలకు ఎంత నష్టము. ఈ రోజు ఒప్పుకుంటావా? నీ జీవితాన్ని ఒప్పుకుంటావా? ఈ ఆశలు, ఈచ్ఛలు, వాంఛలని ఆ యొక్క స్థితిని చూచి మోహించి భ్రమించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావేమో. నువ్వు దేవుని తృణీకరిస్తే నరకానికి పోతావు. ఓ లోకాన్ని తృణీకరిస్తే పరలోకానికి వస్తావని నీ సేవకుల ద్వారా మాట్లాడావు ప్రభా. ఈ రోజు నా బ్రతుకు గురించే, నాలో ఉన్న పాపాన్ని గురించే నువ్వు మాట్లాడావయ్యా. ప్రభా, నా బ్రతుకును సరి చేసుకుంటానయ్యా. నాలో ఉన్న ఆశలు, ఈచ్ఛలు, వాంఛలు నన్ను కాల్చక మునిపే, కూల్చక మునిపే దిద్దుకుంటానయ్యా. నేను చెప్తున్నాను, ఏ దేవుడు నాకేమే చేశాడంటున్నాను, కానీ అంటున్నావు కదా, రక్షించే నేరకుండునట్లు యెహోవా హస్తము కురిచ కాలేదు, విన నేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. వింటున్నావా? గ్రహిస్తున్నావా? నీ జీవితాన్ని దిద్దుకుంటున్నావా? నీ నడకలు సరి చేసుకుంటావా? ఈరోజు పరలోక సంబంధమైన ఆ దీవెనలు నీకు మువ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు సరి చేసుకుంటావా? నీ జీవితాన్ని దిద్దుకుంటావా? ఏ ఆశలకు లోనైపోయి ఆకర్షితమైపోయి ఆ యొక్క ఎర్రటి ఎర్రటి వాటి కొరకు పరుగులు పెట్టిన ఏ సేవలేని ఉన్నావేమో. ఈరోజు పాపములకు ఆకర్షితులవుతున్నావు. నీది కాని దాని కొరకు పరుగులు పెడుతున్నావా? చేయకూడనటువంటి దుష్కామ క్రియల కొరకు పరుగులు పెడుతున్నావా? ఈరోజు సరి చేసుకుంటే ఈ రాత్రి నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిద్ధపరిచిన ఈ కూడికలు నువ్వు దిద్దుకుంటే ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీ యొక్క హృదయమనే వాకిలి యొద్దకు వచ్చి తలుపు తట్టుతున్న ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగితే చెప్పు ప్రభా, నేను పాపిగానే వచ్చి పాపిగానే వెళితే నరకంలోకి పోతానయ్యా. వద్దయ్యా, అట్టి స్థితి నాకొద్దు. ప్రార్థన చేద్దాం. ఎవరి కూడా మన హృదయాన్ని సరి చేసుకుందాం, మన జీవితాలు దిద్దుకుందాం, మనలో ఉన్న ప్రతి పాపాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, చాలా సందర్భాల్లో ప్రభా అట్రాక్షన్కి నేను బానిసనైపోయాను ప్రభా. ఆ పక్షులైతే ఎలాగో ఆ యొక్క విష సర్పం యొక్క కళ్ళు అది మెరుస్తున్నటువంటి ఆకర్షణకు గురై వాటి ప్రాణాన్ని అవి తీసుకున్నటువంటి సందర్భంలో నేను కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభా ఆ త్రాగుడికి అట్రాక్షన్ అయిపోయాను ప్రభా, బానిసనైపోయాను ప్రభా. ఆ అట్రాక్షన్ నా మరణము, ఆ అట్రాక్షన్ నా పతనము, నా కుటుంబం విచ్ఛిన్నమైపోవడానికి నేను అట్రాక్షన్ కి బానిసనయ్యాను. అది నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది నాయన. యేసు నన్ను క్షమించవా నాయన. ఎన్నో సందర్భాల దానికి బానిసనైపోయానయ్యా, దాని వెంట వెళ్ళిపోయాను ప్రభా, దానికి బందీనైపోయాను ప్రభా.
పైకి చూపేసయ్యా. ఆ సంతోషం నాకు కావాలి ప్రభా, ఆ నెమ్మది నాకు కావాలి ప్రభా. నాలో ఏ కోపం ఉండడానికి వీల్లేదు, నాలో ఏ వినతి ఉండడానికి వీల్లేదు. ఒక యవనస్తుడిగా నేను ఆకర్షణకు బానిసనైపోయానయ్యా. నా యవన జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను ప్రభా. నా యవన కాలంలో తల్లిదండ్రుల ప్రేమను వినిచి, తల్లిదండ్రుల ప్రేమను మరిచి ఆకర్షణకు గురైపోయాను. అట్రాక్టివ్నెస్ కి బానిసనైపోయాను. నా పునాదులు పాడైపోయినాయి ప్రభా, నా జీవితం పాడైపోయింది ప్రభా, నా బ్రతుకు చెడిపోయింది ప్రభా. నాలో నీతి లేదు ప్రభా. తుచ్చమైన అభిలాషల కొరకు ప్రయాసపడి యుగ యుగాలలో పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వాధికారి, నీ ప్రేమ చొప్పున, కృప చొప్పున ఈ 2 రోజుల కోడికలు శ్రేష్టమైనటువంటి వాక్యముల ద్వారా మాతో మాట్లాడి, మరి ముఖ్యంగా ఆఖరి సమయంలో నీ సేవకు నిలువబెట్టి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడవయ్యా. మాలో ఉన్న ప్రతి పాపమును, ప్రతి వాంఛను, ఇచ్చను విడిపించి నిత్య రాజ్యములో చేరాలయ్యా. యాకోబు వలె నేను దిద్దుకుంటానయ్యా, యాకోబు వలె ఒప్పుకుంటానయ్యా. పాపాన్ని కప్పుకున్నటువంటి ఆ స్థితి అక్కడ ఉండనివద్దయ్యా. నన్ను క్షమించండి. ఈ రాత్రి ఈ స్థలము నుంచి నిన్ను నా గృహానికి తీసుకువెళ్ళాలి, నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళాలి ప్రభా. అట్టి ధన్యతల ఆశీర్వాదాలు ఈ యొక్క స్థలంలో ఉన్న మాకును, ఈ ప్రాంతంలో ఏకీపించిన వారందరికీ దయచేసి నీ కృప, కరుణ, వాత్సల్యం చొప్పున బలపరిచి అన్ని విషయాల్లో మీరే మాకు తోడై ఉండి కరుణ, వాత్సల్యం చొప్పున బలపరిచి కృప చొప్పున దీవించమని నాజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుడు మహాకృప చొప్పున ఈ 2 రోజుల కూడికలు ప్రభు అద్భుతకరంగా జరిగించారు. ప్రభు నామమును స్తుతిస్తూ అందరూ కూడా స్తుతి పాట పాడుకుందాం. దయచేసి సేవకులైన వారందరూ అక్కడికి రావాలి, డయాస్ దగ్గర రావాలి. సేవకులైన వారు, సహాయ సేవకులందరూ కూడా ఇక్కడికి రావాలి. ప్రభు నామమును బట్టి ఆయన చేసిన మేలును స్తుతిస్తూ ఒక స్తుతి పాట పాడుకుందాం. మరి దేవుని యొక్క మహిమార్థమై కానుకలు ఎత్తబడుచున్నవి. సిద్ధపడిన వారి కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. పాట పాడుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆదర్శ విశాలమందు, ఆదర్శ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన స్తుతించుడి,
దీవించండి. దేవుని యొక్క మహాదయ చొప్పున మన యొక్క గ్రామం ఉంగుటూరు గ్రామమును ప్రేమించి ప్రభువు చక్కటి ఆశీర్వాదకరమైన సువార్త విజయోత్సవాలను జరిపించారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నను బిక్కడమైన ఎడలైనను మీరందరూ వచ్చినందుకు ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. అదే రీతిగా నవంబర్ నెల నుంచి నేటి వరకు కూడా అనేక ప్రాంతాల్లో సువార్త విజయోత్సవాలు జరపబడుతున్నాయి. మరి ఈరోజు ఇక్కడ ఉంగుటూరులో ఆఖరి కూడికలు, అదే రీతిగా నిన్నటి నుంచి ప్రారంభమైన మన దగ్గరగా ఉన్నటువంటి వెలగపల్లి గ్రామంలో ఈరోజు రేపు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క ప్రాంతానికి ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా ఈ కూడికలన్నీ కూడా జరుగుతూ మే నెల వరకు కూడా ఈ కూడికలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. అదే రీతిగా మరి మనకు దగ్గరగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెంలో కూడా మే 1, 2, 3 తేదీల్లో ఈ సువార్త విజయోత్సవాలు మరి జరపబడుతున్నాయి. అదే రీతిగా మనకు దగ్గరగా ఉన్నటువంటి ఏలూరులో కూడా ఈ యొక్క ఏప్రిల్ 29, 30, మే 1వ తేదీ మరి జరపబడుతున్నాయి. ఈ కూడికలన్నిటికీ మరి మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మండవల్లిలో రిట్రీట్ మే నెల 6వ తేదీ నుంచి 10 రోజులు 5 రోజులు మారు మనసు పొందాలి, నా జీవితాన్ని దిద్దుకోవాలి, నా బ్రతుకుని రిట్రీట్ చేసుకోవాలి అని ఆశ ఉన్నవాళ్ళు మరి ఆ స్థలానికి మరి అందరూ కూడా రావచ్చు. మారు మనసు పొందాలని ఆశ ఉన్నవారు, బలపడాలని వారు రావచ్చు. మే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మండవల్లిలో జరిగే రిట్రీట్లకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు మండవల్లిలో జరిగే ఆ యొక్క ప్రత్యేక ప్రార్థన కూడిక అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తరలి వస్తూ ఎన్నో అద్భుత కార్యాలు, మేలులు పొందుతూ, స్వస్థతలు పొందుతూ, మారుమరుచు పొందుతున్నారు. మిమ్మల్ని కూడా మేము ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. అదే రీతిగా మరి మన యొక్క సావాసం ద్వారా ఈ ప్రాంతంలో అనగా ఉంగుటూరులో ఆదివారం ఉదయం 5 గంటలకు ఆరాధన. వేసవికాలం బాగా ఎండలు మెక్కడగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సమయాన్ని మార్చడం జరిగింది. వేసవికాలం తదుపరి 9 గంటల నుంచి ఆరాధన యథావిధిగా జరపబడుతుంది. ప్రతి శుక్రవారం రాత్రి 6:30కు మరి ఇదే మందిరంలో కూడా ఆ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు, ఆసక్తులు ఉన్నవారు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయడం జరుగుతుంది. అదే రీతిగా తాడేపల్లిగూడెంలో వీకర్స్ కాలనీ 3వ వార్డులో ఆదివారం ఉదయం 8:30కు ఆరాధన, ప్రతి శనివారం సాయంత్రం 6:30కు ఉపవాస ప్రార్థనలు. అదే రీతిగా మనకు దగ్గరలో ఉన్నటువంటి కైకరంలో వంతెన ప్రక్కన మొదటి గృహం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మరి ఆరాధన జరపబడుతుంది. మరి సహోదరులు మోషే ఈ లోకాన్ని విడిచిన తదుపరి కూడా దేవుడు అద్భుత కార్యాల్ని మరి బిడ్డలైనటువంటి యేస్కేల్ ద్వారా మరి సోదర రాజ్యం ద్వారా జరిగిస్తున్నారు. ఈ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మరి మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు సుదర్శన్ రావు గారు ప్రత్యేక ప్రార్థన, ప్రభు మనకిచ్చిన వాగ్దానం, దేవుని యొక్క సేవకులకు అరచేతి మీద వ్రాసిన వాగ్దానం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 9 వచనాలు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చారని చెప్పి ప్రభువు రాసిన మాటను ప్రార్థనతో మరి దేవుని యొక్క సేవకులు సుదర్శన్ రావు గారు మన కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. నూనె సీసాలు ఉన్నవారు మూతలు తీసి పెట్టుకోండి. ఏ స్థలంలో అయితే మీకు బలగేంత ఉన్నదో మీ కుడి హస్తాన్ని ఆ స్థలంలో వేసుకొని మరొక చేతిని పైకెత్తి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థన ద్వారా గొప్ప దీవెన, విడుదల యేసయ్య మీకు ఇవ్వబోతున్నారు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోపకారి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఆయన ఈ 2 దినములు నాయన మీ సన్నిధానములోకి మీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చినారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. మీ యొక్క బలమైన హస్తము బిడ్డల మీదకు రానివ్వండి. నా తండ్రి, విరిగి నలిగిన హృదయమును దయచేయండి. విన్న వాక్య ప్రకారముగా తమ జీవితాలను సరిచూసుకున్నటకు సహాయము చేయండి. నా తండ్రి, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యలు నలుగుతున్నారో,
ఎవరైతే కుటుంబ సమస్యలు నలుగుతున్నారో, మరి ఏ ఇతర పరిస్థితుల్లో నలుగుతున్నారో వారట్టి వారిని రాత్రి విడిపించండి నాయన. ఇప్పుడే వారికి స్వస్థతను దయచేయండి. ఇప్పుడే ఆ సమస్యల నుండి పరిష్కరించండి. ఇక పరలోక ఆశీర్వాదములు దయచేయండి నాయన. ఎవరిలో కూడా చిన్న దోషము లేకుండగా మీ యొక్క ఆజ్ఞల గైకొని మీ చిత్తానుసారముగా జీవించి మీరిచ్చే గొప్ప దీవెనలకు వారసులుగా వీరిని సిద్ధపరచండి. ఎవరిని ఉట్టి చేతులతో పంపొద్దు నాయన. మీ యొక్క ఆశీర్వాదములు తమ తమ గృహములకు తీసుకొని వెళ్ళేలాగా తమ హృదయములను సిద్ధపరచుకొని మీ దీవెనల వారి ఇంటికి తీసుకొని వెళ్ళాలాగా మీరే కృప చూపించండి. ప్రతి కుటుంబంలో రక్షణ సునాదము వినపడాలి. ప్రతి కుటుంబము ఆశీర్వదకరముగా ఉండాలి. ప్రతి కుటుంబము ఫలభరితముగా ఉండాలి. అట్టి కృపను మీరు అనుగ్రహించండి. కూడి వచ్చిన సేవకులందరినీ మీరు బలపరచండి. తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రతి వారిని మీరు దర్శించండి. క్షేమకరమైన సులువైన సుఖమైన ప్రయాణములు దరిచేయండి. విన్న వాక్య ప్రకారముగా తమ తమ జీవితములు వాటిని నెమరేసుకొని వాక్య సత్య సారాంశములు గ్రహించి గొప్ప మేలు పొందులాగా, ఈ కూటాల్లో గొప్ప దీవెనలు పొందులాగా, ఈ కూటముల వలన గొప్ప ఆశీర్వాదం పొందులాగా, ఈ కుటుంబంలో ఈ యొక్క కూటములు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మారులాగా మీరే సహాయము చేయండి. మీకున్న ప్రతి వారిని కూడా మీరు దర్శించండి. మీ యొక్క మెండైన దీవెనలను ఆశీర్వాదములను స్వస్థతలను మీరే అనుగ్రహించి మీరే ఘనత మహిమ మీరే పొందమని యేసు క్రీస్తు స్వామి వారి ఘనమైన నామములో అతి వినయముగా భయభక్తితో వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి బిడ్డకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి భోజనాలు చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మరి ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. ఎవరు కూడా భోజనాలు చేయకుండా వెళ్ళవద్దు. ప్రతి ఒక్కరూ గమనించి మరి ఈ యొక్క భోజనాల్లో పాల్గొనాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా ప్రతి ఆదివారం ఈ స్థలంలో జరిగే ప్రార్థన కూడికకు, ఆరాధనకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. గమనించండి, ఎవరైనా సమస్యల చేత వచ్చిన ఎడల మీ కొరకు దైవజనులు ప్రార్థిస్తారు. అలాగనే మీ సమస్యలు ఏమన్నా ఉన్న ఎడల ఇక్కడ సేవకులు చెప్పిన ఎడల వారు రాసుకుంటారు. వాటి కొరకు, ఆ సమస్యల కొరకు ప్రార్థించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. డాడీ ఇదిగో కార్నర్ ఎండ ఉంది, నొక్కేస్తున్నాను. ఆగు, కార్నర్లో ఎండ్ చేసి ఓకే. ఎంతసేపు వచ్చిందా ఒక్కొక్క వీడియో? 2 గంటల పైన వచ్చింది మొత్తం. ఒకటి